బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో ఎందుకు చేర్చడం లేదన్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. కొందరు బీసీ బిల్లుపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కులగణన చేసి ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తోందన్నారు నేతలు. బీజేపీ అంటేనే బీసీ వ్యతిరేకి అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి కేంద్రానికి పంపితే 9వ షెడ్యూల్లో చేర్చకుండా ఆలస్యం చేస్తోందన్నారు. బీజేపీ ఎంపీలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. బీసీలపై బీజేపీ కపట ప్రేమను ప్రదర్శిస్తోందన్నారు ఆది శ్రీనివాస్. రఘునందన్ రావు గారు, ముందు మీ పాఠాలు మీ బీజేపీ పార్టీకి నేర్పని కోరుతా ఉన్నా. షెడ్యూల్ 9 లో చేర్చే ప్రయత్నం చేయకుండా మీ ఎంపీలు ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ నీతులు చెప్తారా అంటున్నా. బీసీ వ్యతిరేక పార్టీగా ఈ రోజు బీజేపీ ముద్ర వేసుకున్నది. ముందుగా మీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈరోజు ఈ బీసీ బిల్లుకు ఆమోదం పొందేలా ఈరోజు షెడ్యూల్ 9 లో చేర్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి తీరుతామన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కులగణన గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పిచ్చి కామెంట్స్ చేస్తే ఊరుకునేదే లేదని అన్నారు కవ్వంపల్లి. టీఆర్ఎస్ గాని బీజేపీ గాని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 42% రిజర్వేషన్ల గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు. ఎందుకంటే మనము బీసీ అయినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని తీసేసి మరి రెడ్డిని పెట్టినారు. రెడ్డిని తీసేసి ఈ రోజు బ్రాహ్మణులను పెట్టినారు. ఈ రోజు మినిమం కనీస అర్హత కూడా లేదు వాళ్ళు బీసీల గురించి. ఆదివాసీలకు అన్యాయం చేసే జీవో 49ను కేంద్రం రద్దు చేసేంత వరకు పోరాడతామన్నారు ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు. గత బీఆర్ఎస్ సర్కార్ కుమరం భీం కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరిందన్నారు. కేంద్రం ఆమోదంతోనే జీవో జారీ అయిందన్నారు. ఇప్పుడు కేంద్రం నుంచి గెజిట్ రాకుండా బీజేపీ అడ్డుకోవాలని డిమాండ్ చేశారు సోయం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరొక కొత్త జీవో ఈ టైగర్ జోన్ పేరు మీద మరొక కొత్త కారిడార్ని తెచ్చి మళ్ళీ 1,00,000 మంది దాకా ఆ నిర్వాసితులను చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆపాలన్న ఉద్దేశంతో నేను రాజ్గోండ్ సేవా సమితిలో రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అడవుల్లోకి వెళ్లే యాదవులు, మేధరులను వేధిస్తే దాడులకు పాల్పడతామని హెచ్చరించారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్. గొర్రెలు కాయడానికి యాదవులు, వెదురు కోసం మేధరులు ఫారెస్ట్ కు వెళ్తారన్నారు. ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటే దాడులకు నాయకత్వం వహిస్తానన్నారు. 49 జీవో అమలు చేస్తామంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఖానాపూర్ అసెంబ్లీ పరిధిలోని జన్నారంలో రేషన్ కార్డులు పంపిణీ చేశారు బొజ్జు పటేల్. ఎవరైనా కట్టెల కోసం లోపలికి వెళ్తే అలాంటి వాళ్ళని పార్టీస్ వాళ్ళు ఇబ్బంది పెడితే మూలతానే ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. అలాంటి తిరుగుబాటే మా బిడ్డలు కూడా చేస్తారు. అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే బాగుండదు. మొన్న పాటిన జీవ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవని అభ్యాసంలో పెట్టేసింది. ఆ జీవితం ముందుకు సాగదు. ఒకవేళ ఈ ప్రభుత్వం నుండి ఆ జీవోని మళ్ళీ స్టార్ట్ చేస్తే మొట్టమొదటి రాజీనామా చేసి అధికార పార్టీ నుండి నేనే రాజీనామా చేస్తానని నేను మాటిచ్చాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్లాన్ చేస్తున్నారు పీసీసీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కోటా అమలు చేస్తామంటున్నారు.